నందు ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. అలాగే ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నవారు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క టాపిక్ 40 ఏండ్ల రాజకీయంలో ప్రజలను సర్వనాశనం చేశాడు. ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నాం. ప్రజలకు మేలు చేసే నాయకులు కావాలి. ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కావాలి. ప్రజల మనస్సును తెలుసుకొని ప్రజల బాగోగులు ఎరిగి మంచి పరిపాలన చేసేవారు కావాలని దేవుడు కలగన్నాడు. ఒకసారి నెబుకద్నెజరు దానియేలు గారి ఎదురుగా నిలబడ్డాడు. ఈ దానియేలు గారు నెబుకద్నెజరు గారితో ఎదురుగా నిలబడిన దానియేలు ఏమంటున్నాడో, బబులోను సామ్రాజ్యం. దానికి ముందుగా మీ అందరికి ఒక మాట చెప్పాలి. సామ్రాజ్యాలలో ముఖ్యమైన సామ్రాజ్యాలు 4. నెంబర్ 1 బబులోను మహాసామ్రాజ్యం. నెంబర్ 2 మాదీయ పారసిక సామ్రాజ్యం. నెంబర్ 3 గ్రీకు సామ్రాజ్యం. నెంబర్ 4 రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలలో మొట్టమొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. మీకు ఆ థంబ్నెయిల్ చూడగానే మీకు ఒక డౌట్ వస్తుంది. 40 ఏళ్ల రాజకీయంలో ప్రజలను సర్వనాశనం చేశాడు అని మీరు ఆ థంబ్నెయిల్ చూశారు. రైట్. పూర్తిగా విన్న తర్వాత మీరందరూ కూడా మీ ఉద్దేశాలను వ్యక్తపరచాలని కోరుతున్నాను. నేనేదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి, ఒక నాయకులను ఉద్దేశించి మాత్రం మాట్లాడేది కాదు. ప్రజలకి మేలు జరగాలి, ప్రజల్లో సామ్యవాదం రావాలి. ప్రతి ఒక్క నాయకుల్లో కూడా సోషలిజం, ప్రేమ, న్యాయబద్ధమైన పరిపాలన రావాలి. ఇప్పుడు నెబుకద్నెజరు ఎదురుగా నిలబడ్డాడు. ఆయన ఎదురుగా ఉన్నవాడే దానియేలు. నెబుకద్నెజరు గారికి కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు ఆ కల ఆకాశమంత ఎత్తున్న ఒక పెద్ద వృక్షం, చెట్టు. అది బ్రహ్మాండమైన చెట్టు అన్నాడు బైబిల్లో. మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం తీసి పెట్టుకుంటే నేను మీ పాయింట్కి వచ్చేస్తాను. నెబుకద్నెజరు గారికి కల వచ్చినప్పుడు ఆ కల గురించి అర్థం కాల. ఆ చెట్టు ఆకాశమంతా ఎత్తుంది. దాని కొమ్మలు భూతలమంతా వ్యాపించింది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, భూతలమంతా వ్యాపించింది. అది విస్తారమైనటువంటి చెట్టుగా మారింది. అంటే దాని కొమ్మలేమో భూతలమంతా. ఆ చెట్టు ఎత్తు ఆకాశమంతా, ఆకాశమునకు అంటుకొని ఉందంట. అది భూలోకములో ఉన్న మానవులందరికీ సరిపడే ఆహారం, పళ్ళు అది కాస్తుంది. ఆ చెట్టు మీద ఆకాశ పక్షులు నివాసం చేస్తూ ఉన్నాయి. ఈ కల వచ్చింది. మొత్తానికైతే ఎందుకు వచ్చిందో అర్థం కాక రాజుగా నిలబడ్డాడు. అప్పటికి నెబుకద్నెజరు రాజుకి దేవుడు
రాజ్యపాలన ఇచ్చాడు అతడు. ఆ కళ అర్థం కాక దానియేలు గారిని అడిగినప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగంటున్నాడు, ఈ ఆజ్ఞ జాగరులకు దేవతలు ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి, మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు ఆ రాజ్యముల పైన అత్యల్పుల మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. చాలు. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ రాజకీయ నాయకుడైనా పరిపాలనలోనికి గద్దెనెక్కాలంటే అది దేవుడి వల్లే సాధ్యం. నెబుకద్నెజరు ముందు నిలబడ్డాడు, దానియేలు మాట్లాడుతున్నాడు, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు, తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించునో, అంటే రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకే ఇస్తాడు. బాగుంది. అంటే భూమి మీద ఎక్కడైనా ఏ పరిపాలనలో ఏ వ్యక్తినైనా నియమించాలి నాయకుడుగా అంటే అది మహోన్నతుడగు దేవుని ద్వారా కార్యం జరుగుతుంది. అంటే దేవుడే నియమిస్తాడు. ఎందుకు? మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి. ఎవరధికారి? ఆమెన్. ఎవరధికారి? మానవుల రాజ్యం పైన అధికారి. మానవుల రాజ్యం పైన అధికారి. నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చాడు. అందుకు దానియేలు గారి మాట చెప్తున్నాడు, రాజా, బబులోను సామ్రాజ్యపు అధినేతగా ఉన్నటువంటి నెబుకద్నెజరు అయినటువంటి నీవు ఈ మాట చెప్తాను విను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి ఆ రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. వారికే ఆ రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే 10వ అధ్యాయములో మొదటి వచనములో సౌలు గురించి రాయబడుతుంది. ఇశ్రాయేలులకి మొట్టమొదటి రాజు సౌలు గారే. 10 మందికి ఒక న్యాయాధిపతి ఉన్నారు ప్రారంభంలో, 50 మందికి ఒక న్యాయాధిపతి, 100 మందికి ఒక న్యాయాధిపతి నియమించబడ్డారు. రాజులు లేని కాలాలలో దేవుడే సౌలుని రాజుగా అభిషేకించమని సమూయేలు ప్రవక్తతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందో చదువుతారు చూడండి. మొదటి వచనంలో, మొదటి సమూయేలు 10వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేని మాయం పరుద్దాం. అంటే ఎవరికైనా తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాలంటే దేవుని వల్లే సాధ్యం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజు కావాలని వారు కోరుకున్నప్పుడు అక్కడ రాయబడింది, సౌలుని దేవుడు తన స్వాస్థ్యము మీద అధిపతిగా, ఆమేన్, అధిపతి. ఎందుకు? దానియేలుగా చెప్పాడు కదా, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి ఉండి తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించుచున్నాడో
అంటే రాజ్యాన్ని లేక రాజ్య పాలన, రాజరిక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ చలామణి అవ్వడానికి అది దేవుడి చేతుల్లో ఉందని దానియేలు గారు చెప్పినట్టుగా ఇప్పుడు సౌలుకి కూడా దేవుడు ఒక మంచి అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంలో అధిపతిగా నియమించాడు. ఆమేన్. అధిపతిగా ఎవరిని? సౌలుని. కీషు కుమారుడైన సౌలుని రాజుగా అభిషేకించాడు. ఉన్నతంగా అభిషేకించి తన స్వాస్థ్యమంతటి మీద అధిపతినిగా, చూడండి, ఆ విధంగా సౌలుని అభిషేకించాడు అధికారిగా. అయితే ఇతను ఏం చేశాడు అనంటే, ఇతని పరిపాలనలో దేవుడు నియమించాడు, కానీ ఇతడు తన రాజరిక వ్యవస్థలో తన రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని ప్రతి క్షణం అబద్ధాలు ఆడటమే మొదలు పెడుతున్నాడు. ప్రజలకి మేలు చేసింది ఏమీ లేదు. అసలు అధిపతిగా ఉన్నవారైనా నాయకులుగా ఉన్న వారికైనా ఎలా ఉండాలో దేవుడు చెబుతున్న మాట చెప్తా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం చూసుకోండి. 7వ వచనంలో అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదో అంటున్నాడు. అబద్ధములాడుట అధిపతికి బొత్తిగా తగదు. అంటే అధిపతికి ఏముండాలి? అబద్ధాలు ఆడకూడదు. కొన్ని హామీలు ఇచ్చారు, నెరవేర్చాలి. కొన్ని పథకాలు ఇచ్చారు, అవి నెరవేర్చాలి. కొన్ని ప్రమాణాలు చేశారు, అవి నెరవేర్చాలి. ప్రజలకి ఈ మేలులు చేస్తారని చెప్పినటువంటి అధిపతులు లేక నాయకులు, రాజకీయ నాయకులు ఏం చేయకూడదట? అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. ఆమేన్. తగదు. అది సౌలు రాజుని దేవుడు 40 ఏళ్ళు అధిపతిగా నియమించాడు. 40 ఏండ్లు అధిపతిగా నియమించాడు. 40 ఏళ్ళని ఎక్కడుందండి? ఉంది. అపోస్తుల కార్యాలు గ్రంథం చూడండి. అపోస్తుల కార్యాలు గ్రంథములో 13వ అధ్యాయము 21 చదవండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా, అంటే వారు అంటే ఇశ్రాయేలులందరూ రాజు కావాలని కోరగా. ఇది ప్రతి రాజకీయ నాయకుడు వినాలి. కొంతమంది అంటున్నారు, నువ్వు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడవి, నువ్వు ఏ రాజకీయ నాయకుడు కొమ్ము కాస్తున్నావు అన్నది. ఏ రాజకీయ నాయకుడితో మాకు పని లేదో. ప్రజలకి మేలు జరగాలి, ప్రజలకి క్షేమం జరగాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి, పరిపాలన బాగా ఉండాలి. అందుకే గళవిప్పుతున్నాం దేవుని పక్షాన. దేవుడు మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించునో అధికారాన్ని వారికే ఇస్తాడు. మరి దేవుడు వారికి అధికారం ఇచ్చినప్పుడు ఈ 40 ఏళ్లలో సౌలు రాజు తన యొక్క అధిపతిగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు అతడు సరిగా పరిపాలన 40 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పరిపాలన. ఎందుకంటే అన్ని అబద్ధాలు దేవుడు చెప్పినట్టు చేయటం లేదు. రాజుగా నియమించబడ్డాడే కానీ అందుకన్నాడు, అబద్ధాలు ఆడుతున్నందుకన్నాడు, అబద్ధమాడుట రాజుకైనా అధిపతికైనా బొత్తిగా తగదు. ఈరోజు చూడండి, చాలా చోట్ల ఈరోజు అన్ని అబద్ధాలే. రాజరేఖ వ్యవస్థలో అన్ని అబద్ధాలు, ప్రమాణ స్వీకారాలు అన్నిట్లో అబద్ధాలు, చెప్పిన వాగ్దానములు నెరవేర్చకపోగా అబద్ధాలతో కూడుకున్న వ్యవస్థలు తయారైపోతున్నాయి. పేద ప్రజలకి పేదవాళ్ళగానే వండిపోతున్నారు. ప్రతి దాని మీద ట్యాక్స్ వస్తువులు చేస్తున్నారు. ప్రతి దాని మీద బండి కొంటే ట్యాక్స్, వాచ్ కొంటే ట్యాక్స్, బట్టలు కొంటే ట్యాక్స్, బెడ్ కొంటే ట్యాక్స్, ఇల్లు కట్టుకుంటే ట్యాక్స్, నీళ్ళకి ట్యాక్స్, త్రాగే నీళ్ళకి ట్యాక్స్, తాగే పాలకి ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. ప్రతి దానికి మనం కప్పుకునే దుప్పట్ట కూడా ట్యాక్స్. ఈరోజు ప్రజలు పేదవాళ్ళగానే ఉండిపోయారు. వాళ్ళకి లాభం వచ్చిందేమీ లేదు. బడాబాబులుగా ఉన్నవాళ్ళు బడాబాబులుగానే ఉంటున్నారు. అందుకే మన మాటలు కొంతమంది జీర్ణించుకోలేరు, నచ్చవు కొంతమంది. మరి దేవుని పక్షాన చెప్పాలగా. ఒక పార్టీని ఉద్దేశించి నేను చెప్పట్లా, ఒక నాయకుడిని ఉద్దేశించి చెప్పట్లా. ఎవరైతే ఏంటండి ప్రజలకి మంచి చేయాలి. ఆమేన్. అది ప్రజలకి ఏం చేయాలి? మంచి చేయాలి. ఏం చేయాలి?
ప్రజలకి మంచి చెయ్యాలి. అందుకన్నాడు, అబద్ధమాడుటకు అధిపతికి బొత్తిగా తగదు అన్నాడు. అందుకే 40 ఏండ్లు ఇశ్రాయేలీయుల ప్రజల మీద రాజుగా దేవుడు అభిషేకించాడు. 40 ఏళ్ల పరిపాలనలో అభిషేకించినప్పటికీ అతడి పరిపాలన బాగోలేదు. అతని పరిపాలన బాగోలేదు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆ 40 ఏళ్ల పరిపాలనలో నాయకుడు బాగులేకపోయేటప్పటికీ ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు, సౌలు రాజుగా ఉన్న కాలంలో ప్రజలంతా ఏమైపోయారో తెలుసా? ఫిలిష్తీయుల చేత తరమబడ్డారు. అనేక మంది చితాకృతులైపోయారు, చంపబడ్డారు, నరకబడ్డారు. పిల్లలు, వృద్ధులు, ముసలవాళ్ళు, ఆడవాళ్ళు చెరసబడ్డారు. అంతేకాదు, తన 40 ఏళ్ల పరిపాలనలో పేరుకు 40 ఏళ్ళు రాజకీయం చేశాడు. కానీ 40 ఏళ్ల రాజకీయంలో అన్ని లొసుకులే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఏ సమయంలో ప్రవక్త అయితే దేవుని పేరట అభిషేకించి తైలపు కొమ్ముతో సౌలుని రాజుగా చేశాడో, అదే సమయేలు ప్రవక్తని మీద ఎదురు తిరిగాడు. తన మీదన్న దుప్పటిని గుంజేస్తున్నాడు, చించేస్తా ఉన్నాడు. రాజుగా పరిపాలించడానికి దేవుడు అధిపతిగా నియమించి సౌలును తన స్వాస్థ్యం అంతటి మీద అధిపతిగా చేస్తే అబద్ధాలాట మొదలుపెట్టాడు. 40 ఏండ్లు రాజుగా చేశాడు. కానీ ఏం జరిగిందో, సౌలు కుటుంబం ఏమైపోయిందో చూడండి ఒకసారి. సౌలు కుటుంబం ఏమైపోయిందో మీరందరూ కూడా చూడగలిగితే, మీ అందరికి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 31వ అధ్యాయం తీద్దాం ఒకసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 31వ అధ్యాయం తీద్దాం. 31వ అధ్యాయములో మొదటి వచనాన్ని నేను చదువుతా చూడండి ఒకసారి. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయిచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబును మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా, ఎందుకు ఓడిపోతున్నాడు? అబద్ధాలాడుతూ ఉన్నాడు. 40 ఏండ్లు రాజకీయం అని చెప్పుకొని ప్రజలుగా చేసిందంటూ ఏమీ లేదు. అంతేకాదు, ప్రజలు కూడా ఫిలిష్తీయుల చేత తరమబడ్డారు. అందుకే ఓడిపోయాడట. ఓడిపోవచ్చు. 2వ వచనంలో, అతడు అంబులు వేయు వారికి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. గనక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగు సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువారును అతని వారందరూ తన పరిపాలన వారందరూ ఒక్క దినమంది మరణమాయను. ఆమేన్. 40 ఏళ్ల పరిపాలనలో, 40 సంవత్సరాల రాజకీయంలో సౌలు సాధించింది ఏంది అంటే, ప్రజలను సర్వనాశనం చేశాడు. ప్రజలను తప్పు మార్గంలో నడిపించాడు. దేవుని దగ్గర అనుమతి పొందకుండా గారడీ స్త్రీ దగ్గరికి వెళ్ళి అనుమతి పొందుతున్నాడు. వేశ్యల పోలైపోయాడు. త్రాగుబోతుగా మారిపోయాడు. ఈరోజు చాలామంది నాయకులను చూస్తే కొంతమంది ఈరోజు నాయకత్వం బాగోలేదు. నాయకుడైనటువంటి, అధిపతిగా ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి సౌలు బాగోలేనందుకు ప్రజలు కూడా సర్వనాశనం అయిపోయారు. రాజకీయ వ్యవస్థలో 40 ఏళ్ళు చేసిన, 60 ఏళ్ళు చేసిన నాయకుడే గనక మంచివాడు కాకపోతే ఆ నాయకుడు గుండా, ఆ నాయకుడు కింద ఉన్నటువంటి పరిపాలనలో ఉన్న ప్రజలందరూ కూడా దెబ్బతింటారు. అందుకే ఈరోజు ఈ పాట మీ అందరికీ చెబుతున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా,
ప్రజలు ఈరోజు నలిగిపోతున్నారు. ప్రజలు అప్పులు పాలైపోతున్నారు. ప్రజలు రక్తం పిండుకునే రాజకీయ నాయకులు తయారవుతున్నారు. సౌలు కాలములో ప్రజలందరూ కూడా బలైపోయారు. సౌలు కాలములో అందుకే నాయకుడిగా ఉన్నవాడు అబద్ధం ఆడేవాడై ఉండకూడదు, అబద్ధపు ప్రమాణములు చేసేవాడై ఉండకూడదు. ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ మనకేంటండి, కానీ నాయకులుగా ఉన్నవారు అబద్ధాలు ఆడేవారుగా ఉండకూడదు. అబద్ధాలు ఆడేవాడుగా మారిపోయాడు సౌలు. అందుకు దేవుడు ఏం చేశాడు, తన 40 ఏళ్ల పరిపాలనలో అతడికి 7 సంవత్సరాలే తప్ప బాగుంది, ఆ తర్వాత 33 సంవత్సరాలు తన రాజరిక వ్యవస్థలో అతడు ఓడిపోయాడు అని రాయబడింది. అందుకే ప్రియ దేవుని పిల్లారా, 40 ఏళ్ళు సర్వీసు రాజరిక వ్యవస్థలోనే ఉంది. చాలా పెద్దవాడు సౌలు. అయితే దేవుడు చెప్పినట్లుగా అతని కుటుంబం సర్వనాశనం అయిపోయింది. తన దగ్గర ఉన్న పరిపాలనలో ఉన్న వారందరూ నాశనం అయిపోయారు. ప్రజలందరూ దెబ్బతిన్నారు. ఫిలిష్తీయులు పట్టుకొని పోయారు. దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు. అంతేకాదు, ఆ రాజు, ఆ నాయకుడు మంచివాడు కాకపోవటం వల్ల, ప్రజల క్షేమం కొరకు ఆలోచించకపోవటం వల్ల, ప్రజల కొరకు రాజుగా గద్దెనెక్కి ప్రమాణ స్వీకారం చేయించి, నేను రాగదేశములు కానీ భేదాభిప్రాయాలు కానీ వ్యత్యాసము చూపనని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం తగ్గట్టుగా తను జీవించలేదు. అంతే, తన శిరస్సుని చిరఛేదనం చేశారు ఫిలిష్తీయులు. ఫిలిష్తీయుల రాజ్యంలో శివరస్థాలలో తీసుకెళ్లి తన తలని ముక్కలు ముక్కలు వేసి 3-4 భాగాలు చేసి తమ దేవతల దగ్గర నిలబెట్టారు. కారణం, సౌలు తన 40 ఏళ్ల పరిపాలనలో ప్రజలందరినీ సర్వనాశనం చేశాడు. నాయకుడు బాగోలేకపోతే, నాయకుడి గురించి కూడా కొన్ని మాటలు చెప్తారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనములో, నాయకులు లేని జనులు చెడిపోతారు. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నాయకులు లేని జనులు చెడిపోయి, మంచి నాయకులు లేని జనులు చెడిపోతారు అన్నాడు. కిందకు వచ్చేలకే, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణ. ఆలోచన ప్రకారంగా పరిపాలించేవారు కావాలి. ఎవరున్నారు ఈ రోజుల్లో? లేరు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనములో, 20వ అధ్యాయము సామెతలు 18వ వచనం, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయమన్నాడు. అంటే నాయకుడికి ఏం కావాలి? వివేకం కావాలి. వివేకం ఒకరిని పొడవడం, చంపడం, నరకడం కాదు. కక్ష సాధింపు జరిగించేవాడు కాదు నాయకుడు. ప్రజల గురించి ఆలోచించేవాడు, ప్రజల గుండెల్లో నిద్రపోయేవాడు, ప్రజలకు ఏం కావాలని ఆలోచించేవాడు. అప్పుడు పరిపాలన చాలా చాలా బాగుంటుంది. ప్రజల గురించి పరిపాలించే నాయకులు కావాలి. ఇప్పుడు ఎవరు దొరుకుతారు? ఒకవేళ మంచిగా పరిపాలించేవారు ఎవరిని వచ్చినా ఈరోజు పరిపాలన చేయనివ్వటం లేదో, నిర్గమాకాండం 18వ అధ్యాయము 22వ వచనములో, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలని అంటాడు. అంటే నాయకులుగా ఉన్నవారు ఏం చేయాలి? వారు ఎల్లప్పుడూ 18 నిర్గమాకాండం 18:22లో వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చాలన్నాడు. కీర్తన గ్రంథం 82వ కీర్తన 3వ వచనములో, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. అబ్బా, ఈ మాట ఆమేన్, భలే ఉంది. ఈ మాట ఎలా ఉంది? పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చండి. ఈరోజు అనాథులను ఆదరించేవారు ఏరి? పేదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, అనాథులని, విధవరాండ్రులను ఆదరించేవారు ఏరి? లేరు. అడిగితే మనకి కూడా లేనిపోయిన కామెంట్స్ పెడతారు, తిడతా ఉంటారు. నీకు ఎందుకురా రాజకీయం గురించి అంటారు. మరి ఎవరికి అవసరం చెప్పండి? దేవుని పక్షాన ప్రజలకి మేలు చేయాలి. దేవుని పక్షాన మరి అడిగేవారు మనం అడగనివ్వనప్పుడు మరి మీరు అడగకపోగా దేవుని పక్షాన మేము అడగాలి కదా. దేవుడు చెబుతున్నాడు కదా, నాయకుడైన వాడు అబద్ధాలు ఆడేవాడై ఉండకూడదు. నాయకుడు నమ్మకమైన నాయకుడై ఉంటే జనులు బాగుపడతారు. నాయకుడుగా మంచిగా పరిపాలన చేయకపోతే జనులు చెడిపోతారు.
ఈరోజు ఎక్కడ చూసినా కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అందుకే నాయకుడు మంచివాడు కావాలి. నేను పలానా నాయకుడు మంచివాడు చెడ్డడు అంటలేదు. ఎవరైనా సరే నాయకులుగా ఉన్నవారు నమ్మకస్తులు కాకపోతే ఆ ప్రజలందరూ చెడిపోతారు. వివేకము గల నాయకుడు యుద్ధం చేయాలట. యుద్ధం అంటే పరిపాలన. వివేకము గల నాయకుడు యుద్ధం సౌలు రాజు వివేకంగా లేడు. సౌలు రాజు పరిపాలనలో వివేకము లేదు, అబద్ధాల మారిగా మారిపోయాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎరికో పట్టణం వెళ్ళి యుద్ధం చేయమని చెబితే ఆ యుద్ధంలోకి వెళ్ళి ఆడున్నాయన్నీ కూడా బంగారం వెండి ఏది ముట్టుకోవద్దని దేవుడు చెబితే ఆడున్నాయన్నీ దొంగతనం చేసి ఆడన్న ఆగాగు రాజుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు చెప్పని పని అంటే అందుకన్నాడు దేవుడు సౌలు కుటుంబాన్ని 40 ఏళ్ల రాజకీయ వ్యవస్థలో సౌలు కుటుంబం నాశనం అయిపోయింది. సౌలు కుమారులు నాశనం అయిపోయారు, చిరచ్ఛేదనం చేయబడ్డారు. పేరుకు మాత్రం 40 ఏళ్ళు పరిపాలన చెప్పుకుంటున్నాడు, కానీ ఓడిపోయాడు. అతడు ఓడిపోగా ఆ పరిపాలన ఉన్న ప్రజలందరూ కూడా ఓడిపోయారు. బబులోను సామ్రాజ్యంలో కూడా నెబుకద్నెజరు ఉన్నతంగా బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. బబులోను సామ్రాజ్యం ముందు నిలబడి, రాజుగారి ముందు నిలబడి, నెబుకద్నెజరు ముందు నిలబడి దానియేలు చెబుతున్నాడు, రాజా, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికే అనుగ్రహిస్తాడు. కాబట్టి మానవుల రాజ్యం పైన రాజుగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీ పరిపాలన బాగుండాలి, మీ నాయకత్వం బాగుండాలి, మీ అధికారాన్ని మీరు మీ సొంత సులభాలకి, మీ స్వప్రయోజనాలకి మీ అధికారాన్ని జరిపించవద్దు, జులిపించుకోవద్దు. అది ప్రజల క్షేమం కొరకు జరగాలి. నాయకుడు మంచివాడైతే పరిపాలన బాగుంటుంది. నెబుకద్నెజరు చెబుతున్నాడు, నెబుకద్నెజరుని కూడా నియమించింది దేవుడే. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరినైనా నియమించే దేవుడే. కానీ నెబుకద్నెజరు పరిపాలనలో ఆ కలలకి చెప్పాడు, కొన్ని దినాలకి నీ రాజ్యం తొలగిపోతుందన్నాడు. ఖచ్చితంగా దానియేలు ఆ దర్శనం చెప్పిన 12 నెలల తర్వాత 12 నెలలు గడిచిన వెంటనే పశువులాగా 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు దేవుడు. ఆమేన్. నెబుకద్నెజరుని పశువులాగా అరణ్యంలో పశువులా గడ్డి మేపించాడు. అంటే మీకు ఏమర్థం కావాలి అంటే, ఈరోజు చాలామంది బైబిల్ దేవుడు అంటే ఏదో ఒట్టిదనుకుంటారు. కాదు, ఈరోజు ప్రపంచంలో బబులోను సామ్రాజ్యాల గురించి అందరూ కూడా చదువుతున్నారు. మరి బబులోను సామ్రాజ్యంలో పాఠ్యపుస్తకాల్లో ఉందిగా. ఆ బబులోను సామ్రాజ్యం గురించి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల ముందే దానియేలు గ్రంథం రాశాడు. బబులోను సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజరు ఉన్నాడని చరిత్రలో మీరు చదువుతున్నప్పుడు చరిత్రాత్మకమైన ఆధారాలతో, భౌగోళికమైన ఆధారాలతో ఈరోజు పట్టణాలు, ఆయన కట్టిన కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో. నెబుకద్నెజర్ అటువంటి నెబుకద్నెజర్ ఆయన కట్టడాలు మీరు చూస్తే మతిపోద్దు మనందరికీ. మరి నెబుకద్నెజర్ ఉన్నది వాస్తవము, నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం వాస్తవమైనప్పుడు, అది బైబిల్లో ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు కూడా వాస్తవమే. ఆమేన్. అందుకే నాయకుడు పరిపాలన బాగు చేయాలి. సౌలుని అభిషేకించింది దేవుడే, ప్రమాణ స్వీకారం చేయించింది కూడా సమయంలో ప్రవక్తే. కానీ ఆ ప్రమాణ స్వీకారం తగ్గట్టుగా రాజ్య పరిపాలన జరిగించలేదు. జనులు చెడిపోయారు, నాశనం అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు. అనేక మంది తలలు తెగిపోయాయి, కుతికలు తెగిపోయాయి, అనేక మంది పారిపోయారు. ఫిలిష్తీయులకు భయపడి గృహల్లోనూ, కొండల్లోనూ, వాగుల్లోనూ, వంకల్లోనూ గొడారాలు కట్టుకొని ఉన్నప్పుడు ఫిలిష్తీయులు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళందరిని కూడా తరిమి కొట్టి వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా దొంగిలించారు. కారణం, రాజుగా ఉన్న సౌలు రాజు బాగోలేడు. ఈడ నెబుకద్నెజరు కూడా దేవుడే రాజ్యాన్ని ఇచ్చాడు, కానీ గర్వించాడు. ఈ రాజధాని పట్టణం నాది అన్నాడు. మీరు చూస్తే ఆ 4వ అధ్యాయం చివరిలో 30వ వచనంకి వచ్చేలకే ఈ రాజధాని పట్టణము నాదే కదా అన్నాడు. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను. అంటే ఏ నాయకుడు కూడా ఇలా మాట్లాడకూడదు. దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడని చెప్పాలి. ప్రమాణ స్వీకారం చేస్తున్న నాయకులు ఏ పార్టీ అయినా మాకు ఓకే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.
కానీ మీరు చేస్తున్న ప్రమాణ స్వీకారాలన్నీ కూడా చేస్తున్న దేవుడే ఈ అధికారం ఇచ్చాడని చెప్పాలి తప్ప ప్రజలు కాదు, దేవుడే. ఇప్పుడు నెబుకద్నెజరు అనుకున్నాడు, ఈ అందమైన నగరం నేను కట్టించింది కాదంటూ ఏమన్నాడు చదువు. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, అడవి జంతువుల మధ్య పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలాగు జరుగునని. ఆమేన్. చప్పట్లు గట్టి కొడితే భయపడదాం. అధికారం కావాలి అంటే అది దేవుడి వల్లే సాధ్యం. వచ్చిన అధికారాన్ని తన స్వార్థాల కొరకు ఉపయోగించుకోకూడదు. ప్రజల కొరకు పరిపాలన కొనసాగాలి. ప్రజల క్షేమం కొరకు, ప్రజల బాగోగుల కొరకు, ప్రజల రక్షణ కొరకు పరిపాలన కొనసాగాలి. కానీ ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే ఎక్కడ చూసినా అందరూ తన్నుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. ఈరోజు భయంకరమైన మారణాయుధాలతో ఈరోజు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకే పరిపాలనలో లొసుకులు ఉండకూడదు. చేసిన ప్రమాణ స్వీకారంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలి, ఆ హామీలను నెరవేర్చాలి. అందుకే దేవుడు చెప్పిన ఒక మాట 89వ కీర్తనలో 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారము అంటాడు. అక్కడ నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారం అంటే, సింహాసనమునకు నీతి న్యాయముల ఆధారం అంటే, సింహాసనం మీద ఏ రాజకీయ నాయకుడు కూర్చోవాలన్నా నీతి న్యాయములు కలిగి ఉండాలి. నీతి న్యాయములు కలిగి ఉంటేనే ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతాం. 40 ఏళ్ళు చేసాడు, ప్రయోజనం ఏముంది? 40 ఏళ్ళు చేసాడు, ప్రయోజనం లేదు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 14వ వచనం, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది అంటాడు. అక్కడ న్యాయానికి ఆటంకము కలుగుచున్నది. ఆలోచించాడు. న్యాయానికి ఏం కలుగుతుంది? ఆటంకం కలుగుచున్నదా? నీతి దూరముగా నిలబడింది. ఇప్పుడు అదే పరిపాలనలో నీతి లేదు, న్యాయము లేదు, ఆటంకము కలుగుతుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు, దావీదు చిగురు నుంచి దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆమేన్. భూమి మీద నీతి న్యాయము జరిగించును. దావీదును చిగురు యేసుక్రీస్తు ప్రభుని చెప్తున్నాడు. అక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన నీతి న్యాయములు జరిగించును. యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించొద్దు. నిన్ను ఒక అంగీ అడిగితే 2 అంగీలు ఇవ్వమన్నాడు. మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని చెప్పాడు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. మీకున్నదంతా కూడా సమానంగా పంచుకోమని చెప్పాడు. నీ అయిన వాడిని కాదు కానీ నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించమని చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు. అదే ఇక్కడ ఇర్మియా గ్రంథం రాస్తున్నాడు. దావీదు అంకురం చిగురు పుట్టును అన్నాడు. దావీదు వంశం నుంచి చిగురు పుడుతుందట. చదువు ఆ మాట ఒకసారి మళ్ళీ. దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన పాలన, రాజ్యపాలన, యేసుక్రీస్తు రాజ్యపాలన గురించి చెప్తున్నాడు. అదిగో యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా న్యాయమైన పరిపాలన జరిగించాడు. ఆయన అహింసకి గురి అవ్వలేదు, న్యాయమైన పరిపాలన జరిగించాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట మీరు చూస్తే ఇంకా అసలు దావీదన్నంత కూడా ఇంకొక మాట కూడా మనం చూపించవచ్చు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మీరు చూస్తే 40 ఏళ్ళు పరిపాలన సౌలును పక్కగా పెట్టేశాడు, ఎమ్మన్న తొలగించేసిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చదువుతారో చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచుకొని
నెరవేర్చెను. చాలు. దావీదుని ఎందుకు రాజుగా ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు మీరు? చదువు ఇప్పుడు. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడే కావాలి నాయకుడుగా. ఆమేన్. అదే 40 ఏళ్ళు పరిపాలించిన విర్రవీగాడే కానీ 40 ఏళ్ళు పరిపాలించిన ప్రజలకు లాభం ఏమి లేదు, మేలు లేదు. అయితే ఇప్పుడు చిన్నవాడు, వయసులో చిన్నవాడైనటువంటి దావీదును తీసుకొని వచ్చాడు. ఏం చేశాడు? దావీదుని తీసుకొచ్చి అద్భుతంగా దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. 2వ సమూయేలు గ్రంథము దావీదు ఎలా వర్ధిల్లాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అంటాడు. అక్కడ దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆమె చప్పటి కొట్టి గట్టి మాయపడతాం. తోడుగా ఉన్నాడు, తోడుగా. అందుకే ప్రేమైన దేవుడు మనకు తోడుగా ఉండాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అందుకే కొన్ని విషయాలు చెప్పాను. అబద్ధమాడుటకు అధిపతికి బొత్తిగా తగదు అన్నాడు. అంతేకాదు నాయకులు లేని జనులు చెడిపోతారన్నాడు. వివేకము గల నాయకుడు యుద్ధం చేయమని అంటున్నాడు. ఆ నాయకుడు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చాలన్నాడు. పేదలకును తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలన్నాడు. నీతి న్యాయములు సింహాసనమునకు ఆధారముగా ఉన్నవి కాబట్టి మీరు సింహాసనం మీద కూర్చోవాలంటే అది 5 ఏళ్ల పరిపాలన అయినా 40 ఏళ్ల పరిపాలన అయినా కూర్చోవాలి అంటే నీతి న్యాయములతో మీ పరిపాలన కొనసాగాలి. అందుకే న్యాయమునకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఆటంకం కలగొద్దు అని అంటున్నాడు. అందుకే దావీదు ముద్దును చిగురు పుడుతుంది, అది నీతి న్యాయములు జరిగిస్తాడని చెప్పాడు యేసు ప్రభు గురించి. ఇంకా దావీదు గురించి ఆలోచిస్తే సౌలును తొలగించి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. విచిత్రం ఏంటంటే 40 ఏళ్ళు పరిపాలించినోడేమో అన్ని అబద్ధాలతో పరిపాలన చేశాడు, కానీ కొత్తగా పరిపాలనలోకి ఎక్కినోడు అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు దావీదు. అది 4 ఏళ్ళ 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఎన్నేళ్ళే కానీ అద్భుతంగా పరిపాలన చేస్తూ కొనసాగాడు. కాబట్టి దావీదు అంతకంతకి వర్ధిల్లెను. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనంలో, సామెతలు 2వ 7వ వచనంలో ఆయన ఆమేన్ చప్పటి కట్టుకుని ఒకసారి యథార్థవంతులని వర్ధిల్ల చేస్తాడు. 40 ఏళ్ల పరిపాలన చెప్పుకోవడం కాదు. నెబుకద్నెజరుని కూల్చేశాడు, పశువుల గడ్డి మేపాడు. 40 ఏళ్ళు పరిపాలన చేసి సౌలు కూడా దేవుడు కూల్చివేశాడు. అందుకే మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఏ రాజకీయ నాయకులే సరే ఎవరి మీద మాకు కక్ష లేదు, కోపం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. అది ఏ కులం వర్గం వద్దు. కులాలుగా, వర్గాలుగా, ప్రాంతీయ తత్వాలతో, కులమత భేదాలతో కుక్కల చింపిన విస్తరలా విడగొట్టొద్దు. కులాల పేరు మీద రాజకీయం చేయొద్దు. అందరినీ సమానంగా చూసుకునే నాయకులు కావాలి. అటువంటి వారిని దేవుడికి అధికారం ఇస్తాడు, అటువంటి వారికి పరిపాలన అనుగ్రహిస్తాడు. 40 ఏళ్ళు పరిపాలించాడే కానీ 40 ఏళ్లలో కూడా అన్ని అబద్ధాలే ఉన్నాయి, ఏ ప్రమాణం కూడా నెరవేరలేదు. అందుకే ఈ మాటలు గుర్తుపెట్టుకొని సౌలు జీవితం పాడైపోగా సౌలు పరిపాలన ఉన్న జనులందరూ సర్వనాశనం అయిపోయారు. నెబుకద్నెజరు కాలంలో కూడా పశువుల గడ్డి మేసాడు, తన పరిపాలన కూల్చబడింది. అందుకే నాయకులు నమ్మకస్తులుగా ఉండాలి, నాయకులు యథార్థంగా ఉండాలి, మాట తప్పనివారుగా ఉండాలి. ప్రమాణ శ్రీకారములు ఏ వాగ్దానములు అయితే చేశారో ఆ వాగ్దానములు, ఆ హామీలు నెరవేర్చాలి, ప్రజలకు మేలు జరగాలి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఏ రాజకీయ పార్టీ అంటే మాకు ప్రత్యేకత ఏం కాదు. అందరూ, ప్రజలందరూ బాగుపడాలి. ఆ ప్రజలందరినీ ఏలే నాయకులు మంచివారై ఉండాలి, అబద్ధములు ఆడనటువంటి నాయకులై ఉండాలి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది కాబట్టి న్యాయముగా పరిపాలించే నాయకులను స్థిరపరచండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈడున్న బిడ్డలందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.